ఏడాది క్రితం వరకు సంచలన తీర్పులు పదునైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. పదవి విరమణ తర్వాత ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు. జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తుతం ఢిల్లీలోని కృష్ణా మీనన్ మార్గ్లోని 5వ నంబర్ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. నిబంధనల ప్రకారం రిటైర్డ్ అయిన ప్రధాన న్యాయమూర్తి గరిష్టంగా 6 నెలల పాటు అధికారిక నివాసాన్ని కొనసాగించడానికి అనుమతి ఉంది. ఈ ఏడాది మే 10 నాటికి జస్టిస్ చంద్రచూడ్ పదవి విరమణ చేసి 6 నెలలైంది. దీంతో అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది సుప్రీంకోర్టు. సీజేఐగా పదవీకాలం ముగిసి 6 నెలలు గడిచినా అధికారిక బంగ్లాలోనే ఉండటంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తాను అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంలో ఆలస్యం కావడం వెనుక కారణాలు వివరించారు మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. వ్యక్తిగత కుటుంబ కారణాల వల్లే నివాసం ఖాళీ చేయడంలో ఆలస్యం జరిగిందన్నారు. ప్రభుత్వం కేటాయించిన అద్దె బంగ్లాకు ఇప్పటికే కొంత సామగ్రి పంపామని, మిగతా కూడా ప్యాక్ చేసి స్టోర్ రూమ్లో ఉంచామని చెప్పారు. తన కుమార్తెలు ప్రియాంక, మహీ నెమాలిన్ మయోపతి అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని, వారిని అత్యంత పరిశుభ్రతతో కూడిన వాతావరణంలో ఉంచాల్సి వస్తుందన్నారు. వారిని వీల్ చైర్లో తిప్పేందుకు అనువుగా ఉండే ఇల్లు ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన ఇల్లు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, అది సిద్ధమైన వెంటనే ఇప్పుడున్న బంగ్లాను ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు జస్టిస్ చంద్రచూడ్.